వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో దేవీ శరణ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారి దర్శనానికి భక్తులు ఎంత ప్రాముఖ్యత ఇస్తారో అక్కడ జరిగే అన్నదాన కార్యక్రమానికి అంతే ప్రాధాన్యతనిస్తారు. అమ్మవారి అన్న ప్రసాదం తింటే తమ ఇంట అన్న పానీయాలకు కొదవ ఉండదని ఇక్కడి భక్తుల నమ్మకం. అందుకే అమ్మవారి అన్నదాన కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ప్రసాదాలు భోజనం కోసం పోటీ పడుతూ ఉంటారు. పేద ధనిక తేడా లేకుండా క్యూ లైన్స్ లో వేచి ఉండి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరిస్తారు. మరోవైపు అన్నదాన కార్యక్రమం కోసం భద్రకాళి సేవా సమితి అన్ని ఏర్పాట్లు చేసింది. నవరాత్రులన్ని రోజులు కూడా అన్న ప్రసాద పంపిణీ జోరుగా కొనసాగిస్తున్నారు. అమ్మవారి అన్న ప్రసాద వితరణ కార్యక్రమంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేంద్ర అందిస్తారు. శ్రీ 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 భద్రకాళి అమ్మవారి ఆలయంలో దేవీ శరణ నవరాత్రోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. అయితే అమ్మవారి దర్శనం కోసం ఎంతైతే పోటీ పడతారో అమ్మవారి ఆలయంలో వడ్డించే అన్నప్రసాదం అనేది చాలా ముఖ్యంగా శ్రేష్టంగా దీనికి ప్రాముఖ్యత ఇస్తారు. ఎందుకంటే ఇక్కడ జరిగే అన్నదానం లోపల ఆ ప్రసాదం తింటే తమ కుటుంబంలో అన్నపానీయాలకు కొదవ ఉండదని చెప్పేసి భక్తుల నమ్మకం. అందుకే భారీగా ఇక్కడికి భక్తులు మధ్యాహ్న సమయం రాత్రి సమయం రెండు పూటలా కాకుండా ఇంకా మార్నింగ్ ఉదయం కూడా ప్రసాదం పంచిపెడతారు. అలాగే సాయంకాల సమయంలో కూడా ప్రసాదం పంచిపెడతారు. ఇది మామూలుగా ఉండదు. చాలామంది ఈ స్పాన్సర్స్ ఇక్కడ వచ్చి ఇక్కడ ప్రసాదం కోసం అటు అన్నప్రసాదం కోసం బియ్యం కానీ పప్పు ఉప్పు కూర నూనెలు ప్రసాదిస్తే మా ఇంట కూడా సిరులు దొర్లుతాయని చెప్పేసి ఒక నమ్మకం మీద భారీగా జరుగుతుంది. ఇక్కడ కింటాల కొద్దీ అన్నదానం అనేది జరుగుతుంటుంది. ఇక్కడికి భక్తులు అయితే చాలా ఎక్కువగా దీన్ని ఆస్వాదిస్తారు. చాలా పౌష్టికాహారం పెడతారని చెప్పి అంటున్నారు. ఏంటి అసలు దీనికి అంత ప్రాముఖ్యత ఎందుకు ఇస్తున్నారు భక్తులను అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, మాత ఎందుకు ఇంత ప్రయారిటీ? జై భవాని. మేము కరీంనగర్ నుంచి వచ్చినామండి. నా పేరు రజని. ఈ అమ్మవారి మాలలు అనేది చాలా శ్రేష్టమైనవండి. అమ్మవారి మహిమలు చాలా ఉన్నవి. అమ్మవారిని నమ్ముకున్న వాళ్ళకి ఎట్లాంటి కొదవ లేదండి. అన్నపానీయాలకు కానీ ఎట్లాంటి కష్టం వచ్చినా అమ్మ భవాని అంటే నేను ఉన్న తల్లి అని వచ్చి మనకి ఏ కోరికలున్నా ఏ కష్టాలున్నా అమ్మ వచ్చి తొలగిస్తుందండి. అట్లా మళ్ళీ ఇప్పుడు మేము అక్కడి నుంచి ఇంత దూరము మాలలో ఉండి కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవాలి ఈ రోజు అని చెప్పేసి వచ్చిన అమ్మవారు మాకు ఈ భాగ్యాన్ని ఇచ్చిండ్రండి. మంచి దర్శనం అయిందండి. అట్లనే ఇక్కడికి అన్నప్రసాదం కోసం అన్నప్రసాదం కూడా దొరికిందండి. ఇక్కడ భిక్ష కూడా చేయడానికి మేము ముందుకు వచ్చినామండి. చాలా అన్ని బాగున్నాయండి. ఇక్కడ ఏంటమ్మా ఈ అన్నప్రసాదంకు ఎందుకు అంత ప్రాముఖ్యత ఇస్తారు? జై భవాని. ఇక్కడ పుట్టినందుకు మేము చాలా అదృష్టవంతులుగా ఫీల్ అవుతున్నాం. భద్రకాళి అమ్మవారి ఆధీనంలో మేము అందరం ఉన్నందుకు చాలా అంటే చాలా అదృష్టవంతులం. ఈ అన్నదానము అనేసి అన్నము అనేది ఇది దొరకడం చాలా అంటే అదృష్టం. ఎంత ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా ఎంత కోటీశ్వర్లైనా ఇక్కడ వచ్చి లైన్లో నిలిచి భోజనం చేయాల్సిందే. అది అమ్మ దీవెన. అది అమ్మ దీవెన. అమ్మ మనతో ఉన్నట్టే అంతే. ఆ బుక్కెడ ఆ రోజు దొరికిందంటే అమ్మ మనతో ఉన్నట్టు. అమ్మ ఎప్పుడు చల్లగా అందరినీ దీవించాలని కోరుకుంటున్నాం. చెప్పండి అమ్మ, ఏం తింటున్నావు? ఎందుకు ఇక్కడ ఎక్కువ ప్రయారిటీస్తావు? ఎందుకంటే అమ్మవారు అంటే అందరికీ నమ్ముతారు. తెలంగాణ అంటేనే అమ్మవారు అంటారు. ఇండియా అంటే అమ్మవారు. భద్రకాళి ఎప్పుడు ఎవ్వరు ఎక్కడి నుండి వచ్చినా ఫస్ట్ భద్రకాళిని చూసే వెళ్తారు. ముందు భద్రకాళి అమ్మవారి ఆజ్ఞానం లేకుండా ఏ పనులు జరగవు. అందరికీ మంచి జరుగుతుంది. భద్రకాళి అమ్మవారి తోటి దీవెని ఇస్తుంది, అన్ని ఇస్తుంది అమ్మవారు. ఏ ఆపద వచ్చినా అమ్మ నాకు ఇది కావాలి అంటే లేదు అనకుండా ఇచ్చేదే భద్రకాళి అమ్మవారు. అందుకే ఇక్కడికి ఏంటి చెప్పండి, అన్నదానం ఎందుకు ఇక్కడ ఇంత ప్రాముఖ్యత ఇస్తారు? భారీ క్యూ లైన్లో దర్శనానికి క్యూ లైన్ ఎంతగా ఉంటుందో అలాగే ఇక్కడ క్యూ లైన్లు ఉంటుంది. ఏంటి ప్రత్యేకత? వాస్తవానికి భద్రకాళి అమ్మవారు అంటే ఇప్పటివరకు పాప చెప్పినట్టు చాలా గొప్ప ప్రాధాన్యత ఉంది. చాలా చరిత్ర గల అమ్మవారు. ఇక్కడ రోజు కింటలాది భోజనాలు అన్నదానాలు చాలామంది సేవలలో ఉండి ఎంత కోటీశ్వరులైనా కూడా ఒక లైన్లో వండుకుంటూ ఈ ప్రసాదం దొరకడమే ఒక అదృష్టంగా భాగ్యంగా భావించుకుంటూ ప్రసాదం దొరకడమే ఒక బుక్క అమ్మవారిది తింటే అది ఎక్కలేని అనుభూతి, ఎక్కలేని ఎనర్జీ మళ్ళీ బాడీలో పుట్టుకొచ్చి అమ్మవారు అనేది అందులో ఒక అన్నప్రసాదం ఉండి అందరికి కూడా బలం చేకూర్చి వాళ్ళ యొక్క కోరికలు కూడా ఈ ప్రసాదం తింటే తీరుస్తాయని చెప్పేసి ఒక నమ్మకంతో ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క దర్శనం చేసుకున్న వెంటనే అమ్మవారి ప్రసాదం తీసుకోకుండా ఎవరు కూడా
చూస్తున్నట్లయితే వందలాది మంది వేలాది మంది పొద్దున్నే కాకుండా రాత్రి వేళలో కూడా ఇక్కడ చాలా అద్భుతంగా అన్నదానాలు జరిగి ఇక్కడ అందరు కోరికలు తిరిగేటువంటి తల్లి వరంగల్ తల్లి భద్రకాళి మాత. ఈ అన్నప్రసాదం అనేది కడుపు నింపడమే కాదు, ఒక శక్తినిస్తుంది మాకు. అమ్మవారి దీవెనలు, అమ్మవారి భక్తి మాలో ప్రేరేపిస్తుంది. అంతేకాకుండా మాకు అన్నపాన్యాలు సమృద్ధిగా దొరుకుతాయనే నమ్మకం అని చెప్తా ఉన్నారు. చెప్పండి, ఇది మరి స్పాన్సర్స్ కూడా అంతే భారీ సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారు. ఈ అన్నదానం లోపల మా వంతు పాత్ర ఉండాలని చెప్పేసి ఎందుకు వారి ఆసక్తి ఎందుకు? ముఖ్యంగా ఇక్కడ ఈయన గురించి చెప్పాలి. కొన్ని సంవత్సరాలుగా 30-40 సంవత్సరాలుగా ఈ అన్నదానం పెట్టడంలో ఆయన పాత్ర చాలా కీలకం. ఇక్కడనే ఉండి ఖచ్చితంగా ఈ 10 రోజులు అందరి కడుపు నింపాలి, ఎవరికి తక్కువ కాకుండా గోపి చేస్తూ ఉంటారు. ఆయన మాటల్లో తెలుసుకున్నాం. చెప్పండి గోపి గారు. భద్రకాళి శరణమ్మ, వరంగల్ కాజీపేట హన్మకొండ నగరాల్లో తినేరులో ఉన్నటువంటి అమ్మవారు కొంగు బంగారమై కొలిచిన వారికి అందరికీ మనకు మొక్కు కొలిచే వారందరికీ కోరికలు తీర్చే అమ్మవారు. ఈ అమ్మవారు మనకి భద్రకాళి ఈ దేవి నవరాత్రుల్లో 9 రోజులు ఉపాసన చేసి 9 రోజులు దర్శనం చేస్తారు. 9 రోజులు దర్శనం చేయలేని పరిస్థితి వస్తే మూలా నక్షత్రం నుంచి 3 రోజులు దర్శనం చేసుకున్నారు. ఈ 3 రోజులు దర్శనం చేస్తే 50 మంది భక్తులకు మేము శ్రీ భద్రకాళి భక్త సేవా సమితి తరఫున ఉదయం కూడా ప్రసాదాలు, మధ్యాహ్నం అన్న ప్రసాదము, సాయంత్రం కూడా ప్రసాదము, రాత్రిపూట నిశిహారతి అయిన తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటేనే మేము అందరికీ వచ్చే 50 మంది భక్తులకు అన్నప్రసాదం అందజేయబడుతుంది. సుమారుగా ఉదయం కూడా 3,500, రాత్రిపూట 5,000 మందికి, ఒక 3,000 మంది ప్రసాదాన్ని శ్రీ భద్రకాళి భక్త సేవా సమితి తరఫున భద్రకాళి శేషు గారి యొక్క సూచనతోని, వారి యొక్క ఆశీర్వచనతోని మరియు సుల్తాన్పేట గారి ఈఓ గారు మరియు ధర్మకర్తల సహకారం, అధికారులు, స్టాఫ్ మొత్తంతో సహాయంతో, దీనికన్నా ముఖ్యంగా మా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చూసి మేమున్న ఇక్కడ 3-4 కాదు 250 మంది మాకు డొనేషన్స్ ఇస్తారు. వారికి సంబంధించిన బియ్యం కానీ, పప్పు కానీ, ఉప్పు కానీ, కూరగాయలు కానీ వారి మనసులో ఉంటే తీసుకొస్తారు. 250 మంది సర్వీస్ చేస్తారు. సర్వీస్ సేవకులుగా ఉండి అందరికీ అన్ని రకాల వచ్చిన ప్రతి భక్తుడికి ఏదో ఒకటి అందాలి, తప్పకుండా అందజేయాలి కృత సంకల్పంతో మేము 250 మంది కలిసి మూకుమ్మడి చేస్తున్నాం. దీనికి ముఖ్యంగా 9 మంది కార్యవర్గం కూర్చొని ప్రతిదీ డిస్కస్ చేసుకొని చేస్తాం. సుమారుగా ఎన్ని క్వింటాళ్ళు ఉడుకుతాయి? మరి మీరు అడగగానే చాలా మంది స్పాన్సర్స్ వస్తారు. ఏంటి ఆ ప్రత్యేకత అంటే ఈ యొక్క చైర్మన్ గారి యొక్క సూచన ప్రకారంగా ఆయన చెప్పిన కోరికల ప్రకారంగా ఆయన చెప్పిన ఈ ఎక్కడ చేస్తే నవరాత్రి చేస్తే బాగుంటుంది చెప్తే రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కానీ మిగిలిన ఇతర ప్రముఖులు కానీ అన్నదానం ప్రసాదం మన దేవాలయంలో ఎంతైతే అర్చన పూజా కార్యక్రమం జరుగుతుందో దానికి ఎగెన్స్ట్గా అంటే మొత్తం అంత ప్రసాద వినియోగం జరగాలి. 9 రోజుల రోజు 1,00,000 మంది భోజనం చేయాలి మొత్తం మీద అని చైర్మన్ గారి యొక్క సంకల్పం. ఆయన దీవెనతో, అమ్మవారి దీవెనతో, మిగిలిన అధికార దీవెనతో మేము కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. 250 మంది మేము కలిసి చూస్తున్నాం. 250 మంది వాళ్ళు, 250 మంది సేవకులు ఇక్కడ ఉండి సేవ చేస్తున్నారు. ఆ సేవ అనేది నిజానికి చాలా గొప్ప. అసలు అన్నపాన్యాలు వాళ్ళు కూడా స్వీకరించకుండా కష్టపడుతుంటారు. చెప్పండి, ఎలా అనిపిస్తుంది సేవ చేయడం? అయితే నేను ఒక పని మీద వచ్చాను వరంగల్కి. దేవుని దర్శనం చేసుకుని అన్నదాన సేవ కార్యక్రమంలో పాల్గొన్నాను. చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా మంచిగా అనుభూతుంది. చూస్తున్నాం, సేవ చేయడం కూడా చాలా గొప్పగా ఉందని చెప్పి వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అన్నదానం అనేది సుదూర ప్రాంతాలకు వెళ్ళి, వివిధ ప్రాంతాలకు వెళ్ళి ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా ఇక్కడ వచ్చి వీరు ఈ రకంగా అందరికీ అన్నప్రసాదాలు అందిస్తూ వారి కడుపు నింపడమే కాదు, వాళ్లకు నిజానికి ఈ అన్నప్రసాదం తీసుకుంటే తమలో శక్తి ఎక్కువగా పెరగడమే కాకుండా ఇళ్లలో కూడా సంవత్సరానికి సరిపడా అన్నపాన్యాలు దొరుకుతున్నాయని ఒక సెంటిమెంట్ అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది. స్పాన్సర్ చేసిన వాళ్ళకు కూడా వ్యాపారాలు భారీగా పెరుగుతున్నాయి. కాబట్టి ఆ స్పాన్సర్షిప్లో పోటీ పడుతున్న పరిస్థితి ఉంది అని చెప్పుకోవచ్చు. సుమారుగా రోజు 1,00,000 మంది ఆహారం తీసుకోవడానికి, ప్రసాదాలు తీసుకోవడానికి మేము కృషి చేస్తున్నామని చెప్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ అన్నదాన కార్యక్రమం లోపల, ఈ ప్రసాదం స్వీకరించే కార్యక్రమం లోపల ఎంతమంది వచ్చినా మేము తగ్గకుండా పెడతామని చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రామరాజుతో నరేందర్, HM TV, భద్రకాళి ఆలయం.